Hello friends, welcome back my channel. Friends, RRB న్యూ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో 6000 పైన పోస్టులు వచ్చాయి, అది కూడా టెక్నీషియన్ పోస్టులు వచ్చాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ వెబ్సైట్ అయితే మనం చూస్తున్నాం. సో ఇందులో వచ్చేటప్పటికి మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వస్తే లేటెస్ట్ అప్డేట్ అని చూడండి. ఇక్కడ సెన్ 02/2025 టెక్నీషియన్ డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అండ్ లింక్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అండ్ లింక్ ఇచ్చారు ఇక్కడ. సో ఇదైతే మనం డీటెయిల్ చూద్దాం, అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్. సో అప్లై చేసుకున్న విధానం అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే ఎన్ని పోస్టులు వచ్చాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, టెక్నీషియన్స్ కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇది అడ్వర్టైజ్మెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ నంబర్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ అని చాలా ఉంటాయి. చూడండి, సెన్ అనే పేరుతో 2024 చాలా ఉంటాయి. సో నంబర్ మార్క్ ఉంది, కాకపోతే ఇప్పుడు 2025 27/6/2025 వచ్చింది నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, అంటే ఇది టేబుల్ కంటెంట్ లాగా ఇచ్చారు మనకి. సో టేబుల్ కంటెంట్ అంటే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ ఏ పేజీలు ఉన్నాయి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, వేకెన్సీస్, స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, నేషనాలిటీ సిటిజన్షిప్ ఏ ఉండాలి, ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామినేషన్ ఫీ, మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్, మైనారిటీస్ కి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ, వెర్టికల్, ఇలా ప్రతి డీటెయిల్ కూడా కంటెంట్ లాగా ఇచ్చారు మనకి, టేబుల్ ఆఫ్ కంటెంట్ లాగా, అంటే పేజ్ వైజ్ ఇచ్చారు. అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే లిస్ట్ ఆఫ్ అనెక్సరీస్ కూడా ఇచ్చారు, పోస్ట్ పారామీటర్స్ ఏంటి, తర్వాత ఆర్ఆర్బి అండ్ జోన్ వైజ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, అలాగే డీటెయిల్ ఆఫ్ మెర్జ్డ్ పోస్ట్ కేటగిరీస్ ఉన్నాయి, ఫార్మేట్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి, అలాగే ఓబీసీ వాళ్ళకి, ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఏ గ్లాన్స్, అంటే జస్ట్ మనకు ఒక ఐడియా కోసం ఇచ్చారు ఎక్కడెక్కడ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ ఇది 1, గ్రేడ్ 1 వచ్చి సిగ్నల్ కేటగిరీలో 183 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది లెవెల్ ఎన్నో 7th పే కమిషన్ ప్రకారం అయితే ఇస్తారు, ఇది లెవెల్ 5 అంటారు. ఇప్పుడు ప్రజెంట్ 7th పే కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది, త్వరలో 8th పే కమిషన్ కూడా రాబోతుంది. సో ఇక మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి B1 అని ఇచ్చారు ఇక్కడ. అలాగే ట్రాక్ మెషిన్ 28 పోస్టులు ఉన్నాయి, బ్లాక్ స్మిత్ 113 పోస్టులు ఉన్నాయి, బ్రిడ్జ్ 19 పోస్టులు ఉన్నాయి, క్యారేజ్ అండ్ వ్యాగన్ 260 పోస్టులు ఉన్నాయి, డీజిల్ ఎలక్ట్రికల్ లో 105 ఉన్నాయి, డీజిల్ మెకానికల్ లో 168 ఉన్నాయి, ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ లో 444 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ జిఎస్ లో 202 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ టీఆర్డీ లో 108 పోస్టులు ఉన్నాయి, ఈఎంయూ లో 90, ఫిట్టర్ లో 213, నెక్స్ట్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ 78, తర్వాత రివేటర్ 10 ఉన్నాయి, ఎస్ఎన్టీ 470, వెల్డర్ 132, డ్రైవర్ ఇది క్రేన్ డ్రైవర్ 55, కార్పెంటర్ వర్క్ షాప్ లో 30. సో ఇలా మనం పోస్టులన్నీ చూస్తే 6238 పోస్టులు అయితే ఇక్కడ మనకి టోటల్ గా ఉన్నాయి. సో 6238 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్ ఏంటి చూద్దాం. డేట్ మనకి స్టార్ట్ అయింది, ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చేసి 21/6/2025 ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో అయితే ఇచ్చారు. ఇక ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28/6/2025 స్టార్ట్ అవుతుంది. నేను ఈ వీడియో వేసేటప్పటికి మీకు స్టార్ట్ అవుతుంది ఇది. ఇక క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ 28/7/2025 వరకు ఇచ్చారు టైం, 1 month టైం ఇచ్చారు. ఇక అప్లికేషన్ పేమెంట్ ఫీ కూడా 30/7/2025 వరకు పే చేయొచ్చు, అంటే 2 రోజులు ఎక్కువ ఇచ్చారు. ఇక ఏదైనా కరెక్షన్స్ అవి ఇవి ఉంటే మీరు 1/8 నుంచి 10/8 లోపల చేసుకోవచ్చు, అది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి
డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ అప్లికేషన్ 11/8 నుంచి 15/8 వరకు ఇచ్చారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లెవెల్ 5 అన్నాం. దీనికి 29,200 బేసిక్ పే. ఇది మీరు ఇక్కడ ఇదే సాలరీ అనుకోవద్దు, ఇది బేసిక్ పే. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారు, అప్పుడు మనకి ఎక్కువ వస్తుంది అనమాట. సో 29,200 నుంచి బేసిక్ పే అనేది ఇనిషియల్ పే అని ఇచ్చారు చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మెడికల్ స్టాండర్డ్స్ B1. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఇచ్చారు. దీనికి 183 పోస్టులు అయితే ఉన్నాయి. ఏది టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఇది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇచ్చారు, లెవెల్ 2. ఇది 19,900 ఇనిషియల్ పే, బేసిక్ పే ఉంటుంది. సో 18 నుంచి 30 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. దీనికి 6,055 పోస్టులు ఉన్నాయి. టోటల్ గా 6,238 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ జోన్ వైజ్ ఇచ్చారు, అదేంటో చూద్దాం తర్వాత. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ ఉంటాయి, మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక ఎలిజిబిలిటీ ద క్యాండిడేట్ will be considered provisional based on detail furnished by the candidates in the online application. సో ఆన్లైన్ లోనే అప్లికేషన్ ఇవ్వాలి. అన్ని స్టాండర్డ్స్ అంటే ఏజ్, క్వాలిఫికేషన్ ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు క్యాస్ట్ తర్వాత ఇవన్నీ కూడా ఉంటేనే అప్లై చేసుకోవాలి అని ఇక్కడ డీటెయిల్ అయితే ఇచ్చారు. అలాగే మెడికల్ ఫిట్నెస్ కూడా కంపల్సరీ. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కామన్ గా మనం అక్కడ చూసాం, సేమ్ ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి, ఇవన్నీ చూసుకోవచ్చు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అవన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్ కంపల్సరీ ఉంటాయి దీనికి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్. అలాగే ఇంకేమున్నాయి మనం చూద్దాం. ఇది ఇక్కడ వచ్చేసి వేకెన్సీస్, నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ ఇక్కడ ఇచ్చే చూడండి. మనకి విజన్స్ అంటే చూపు ఎలా ఉండాలి ఏంటి అనేది, అలాగే ఎవరు అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. ఇండియా సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ నేపాల్, భూటాన్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ కామన్ గా ఇచ్చారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 years, 5 years, 10 years, 15 years ఇలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో రిలాక్సేషన్ ఏజ్ అనేది కమ్యూనిటీని బట్టి. ఇక ఫీజు ఇచ్చారు ఇక్కడ. ఎగ్జామినేషన్ ఫీజు క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పే ద prescribed fee as per their community category details for all candidates except categories mentioned below. Out of this fee, 500 rupees, 400 rupees shall be refunded duly deducting bank charges as applicable. సో ఇది 400 రూపీస్ టోటల్ ఫీ వచ్చేసి 500 రూపాయలు. అలాగే SC/ST, PW, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, EBC వాళ్ళకైతే 250 రూపాయలు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి చూద్దాం. మోడ్ ఆఫ్ పేమెంట్, ఫీ పేమెంట్ అంటే ఆన్లైన్ త్రూ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ మనం చేసుకోవచ్చు. సో ఇది రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇస్తారంట. అంటే ఫర్ దోస్ అటెండింగ్ సిబిటి టెస్ట్ కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి రిఫండ్ ఇచ్చేస్తారని ఉంది. సో బెటర్ కాబట్టి, అంటే ఫీజు గురించి అని కాదు, మన జాబ్ చాలా ఇంపార్టెంట్. సో జాబ్ గురించి అయినా మనం జాబ్ మనకి లైఫ్ సెటిల్ అవుతుంది. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే చాలా మనకి ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్, అలాగే మనం పర్మనెంట్ పోస్టు, అలాగే లైఫ్ సెటిల్, అలాగే ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తాం కాబట్టి మనకి లైఫ్ అనేది సెటిల్ అవ్వాలి కాబట్టి. సో జాబ్ని బట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇచ్చారు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే సిబిటి టెస్ట్ పాస్ అవుతారో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, డిబి అంటారు దాన్ని. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవి 3 అవుతేనే నెక్స్ట్ మీకు పోస్ట్ రావడం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సిబిటి టెస్ట్ ఎలా ఉంటుందని ఇక్కడ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇవన్నీ ఇచ్చారు, మీరు చదువుకోవచ్చు. ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎంత టైం ఇస్తారు అనేది. సో ఆల్రెడీ రాసిన వాళ్ళకి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చారు ఇక్కడ. జనరల్, మ్యాథమెటిక్స్, ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ కంపల్సరీ ఇవన్నీ ఐడెంటిటీ మార్క్స్ ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. కంప్లీట్ చదువుకునే మనం మీరు ఈ
అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లో ఎక్కడైనా ఉంటుంది అనమాట. నేను చూపించేది అంటే సికింద్రాబాద్ చూపిస్తున్నా, కానీ ఈ వెబ్సైట్ అన్ని సైట్లలో ఉంటుంది. ఈ ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ అన్ని సైట్లలో కంపల్సరీ ఉంటుంది, కాబట్టి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్బి అనేది ఎక్కడైనా చాలా వెబ్సైట్లు ఉంటాయి, వీళ్ళ డిపార్ట్మెంట్వి అందులో పెడతారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, డీటెయిల్గా ఇచ్చారు. ఇప్పుడు గ్రేడ్ 1 కి లెవెల్ 4 అన్నారు, ఎస్ఎన్టీ అన్నారు, సిగ్నల్ ఇది B1. సో దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని ఇక్కడ ఇచ్చారు. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి ఇచ్చారు. ఆర్ బిఎస్సి ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్. సో వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవాలి. లేదంటే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్. అంటే డిప్లొమాలో ఇవి కూడా ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి అంటున్నారు. ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇది లెవెల్ 2 ఇంజనీరింగ్ కేటగిరీ, ఇది ట్రాక్ మెషిన్. సో దీనికి వచ్చేసి మెట్రికులేషన్, అలాగే మెట్రికులేషన్ ఉంటే సరిపోద్ది, ప్లస్ ఐటీఐ ఉండాలి. సో ఐటీఐ నుంచి మీకు ఇక్కడ బిఎస్సి దాకా అడుగుతున్నారు, లేదా డిప్లొమా అడుగుతున్నారు. సో అంటే ఐటీఐ, డిప్లొమా, బిఎస్సి అడుగుతున్నారు. సో ఇవి ఉంటే సరిపోతుంది. సో ఇది మెయిన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ లో బ్లాక్ స్మిత్, అంటే డీటెయిల్ గా ఇచ్చారు దేనికి దేనికి ఏమి ఉండాలని చెప్పి. మీకు ఇక్కడ 10th మెయిన్, 10th ప్లస్ ఐటీఐ ప్లస్ డిప్లొమా ప్లస్ బిఎస్సి ఉంటే సరిపోతుంది. ఇది డీటెయిల్ నేను సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ సర్టిఫికేట్లు ఉంటే దాన్ని చెక్ చేసుకోగలరు. మీరు ఇది ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేటికి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగ్నల్ కేటగిరీ ఉంది, ఎవరికి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, అన్ని రోజులకి 6 ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి జోన్ వైజ్ చూద్దాం మనం. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి స్టార్ట్ చేస్తే మనకు అర్థమైపోద్ది. సో ఇక్కడ వచ్చే జోన్ వైజ్ అహ్మదాబాద్ ని స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. చెన్నై ఉన్నాయి, గోర్ఖాపూర్ ఉన్నాయి, గోహతి ఉన్నాయి. అంటే జోన్ వైజ్ ఉంటాయి కదా. సికింద్రాబాద్ మెయిన్ జోన్ వైజ్ ఉంటాయి కాబట్టి సికింద్రాబాద్ లో ఇచ్చారు. సికింద్రాబాద్ లో ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ జోన్ వైజ్ ఇచ్చారు, మనకి ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ టోటల్ గా మనకి పోస్ట్ వైజ్ చూస్తే 113 పోస్టులు ఇక్కడ ఉన్నాయి. సో ఇలా జోన్ వైజ్ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోగలరు. నెక్స్ట్ సిగ్నల్, ఇవి సిగ్నల్ కేటగిరీస్ లో, అలాగే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి కేటగిరీ వైజ్ చెక్ చేసుకోవచ్చు. మెర్జ్డ్ పోస్టులు ఇవి ఇలా కేటగిరీ వైజ్ ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. మరి ఎలా అప్లై చేయాలి? సో ఇక్కడ మీరు క్లిక్ లింక్ అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మనకి క్రియేట్ అకౌంట్. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం చేయాల్సింది ఇది చూడండి, ఇది వచ్చింది చూసారా, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 28/7 ఇది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇది అంటే మీరు దేనికి అప్లై చేస్తున్నారు, టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేస్తే ఇది, గ్రేడ్ 3కి అప్లై చేస్తే ఇది. ఎగ్జాంపుల్ అప్లై అని దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సైన్ ఇన్ టు యువర్ ఆర్ఆర్బి అకౌంట్ అంటున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోనంటే లాగిన్ విత్ ఆధార్తో చేసుకోవాలి. లేదు లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్, ఒకవేళ దాని డీటెయిల్స్ లేదు అంటే ఫస్ట్ క్రియేట్ చేసుకోండి, క్రియేట్ అకౌంట్ ఓకే చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కడ వాళ్ళు ఇండియన్ కాబట్టి ఇండియా, అలాగే మీ ఫుల్ నేమ్ రీటైప్ చేయండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్, ఏమైనా మార్చుకొని ఉంటే దాని పేరు, జెండరు, అది డబుల్ టైమ్ చేయాలి మీరు 2 times, ఫాదర్ నేమ్ అలా మదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఇదంతా మీరు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత క్రియేట్ పాస్వర్డ్ చేసుకొని, సో ఐఎమ్ నాట్ ఏ రోబో అని ఇచ్చేస్తారు, జస్ట్ ప్రివ్యూ అండ్ క్రియేట్ చేసేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ మీరు లాగిన్ అవుతారు. ఇక్కడికి వచ్చి లాగిన్, ఆధార్తో లాగిన్ అవ్వచ్చు, ఫోన్ నెంబరు ఆధార్ ఇచ్చేసి క్లిక్ చేసేసి మీరు లాగిన్ చేస్తారు. లాగిన్ చేసాక మీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్లై చేసుకోవాలి. డాక్యుమెంట్స్ ఏముంటే అవి ఆన్లైన్ పేమెంట్ చేయడం, ఇవన్నీ మీరు చాలా ఫ్రాడ్ చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆర్ఆర్బి పోస్టులు అంటే జాగ్రత్తగా ఈ సైట్ నుంచే, అంటే ఇది మీరు సైట్ నుంచి డీటెయిల్ గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అప్లై చేసుకోండి. బ్రోకర్స్ ద్వారా అదే నోటీస్ కూడా అదే ఇస్తారు వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేయగానే. సో మీరు రైల్వేలో పోస్టులు ఇప్పిస్తామని బ్రోకర్స్ ద్వారా లేదంటే జాబ్ సీకర్స్ ద్వారా ఇట్లా పోవద్దు.
ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో సో వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.